ఒక పేద విద్యార్థి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా అమ్మా నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం అమ్మా, నాకు ఎలాగైనా ఈ బైక్ కొనివ్వమ్మా, ఇది లేకపోతే అసలు నేను బడికి వెళ్ళను, నేనేం తినను, నాకు ఖచ్చితంగా ఈ బైక్ కావాలమ్మా, నాకు కొనివ్వమ్మా అని ఏడవడం స్టార్ట్ చేశాడు, మారం చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వాళ్ళ తల్లి కొడుకుతో ఇలా అంటుంది, నాన్న ఆ బైక్ కొనాలంటే మనకి లక్షలలో ఖర్చు వస్తుంది, మనకేమో ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు పూట గడవదు, అతి కష్టం పైన నా స్తోమత కాకపోయినప్పటికీ కూడా నిన్ను కష్టపడి చదివిస్తున్నాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఈ బైక్లేవి మనకొద్దు నాన్న, బుద్ధిగా చదువుకోమని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది పిల్లోడికి. కానీ ఆ విద్యార్థి ఎంత చెప్పినా కూడా అమ్మ మాట వినట్లేదు, చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. స్కూల్కి వెళ్ళడం మానేశాడు, అన్నం తినడం మానేశాడు, అమ్మతో మాట్లాడడం కూడా మానేసి ఇంట్లోనే కూర్చున్నాడు మొండి పట్టుకొని. అది చూసిన అమ్మ చాలా బాధపడుతుంది. అసలు ఒక్కరోజు కూడా పిల్లోనికి అన్నం పెట్టకుండా లేదు, ఒక్కరోజు కూడా పిల్లోడితో మాట్లాడకుండా లేని అమ్మ పిల్లోని అలా చూసేసరికి చాలా బాధపడిపోతుంది, అసలు తట్టుకోలేకపోతుంది. ఇంట్లో దాచిపెట్టిన డబ్బంతా కూడా పోగు చేసేసి అది సరిపోకపోతే కాంట్రాక్టర్ దగ్గర సంవత్సరం పని చేస్తానని చెప్పి బ్రతిమ్లాడి అడ్వాన్స్ మొత్తం తీసుకొని షోరూమ్కి వెళ్ళి పిల్లోడికి వెంటనే బండి కొనిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. సోషల్ మీడియా లోపల ఆ తల్లి ఆ పిల్లోడికి బైక్ కొనిచ్చినటువంటి విజువల్ ని షోరూమ్ లోపల నేను చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఆ తల్లి చేతికి గాజులు లేవు, చెవులకి ఎలాంటి ఆభరణాలు లేవు, అంతెందుకు మెడలో తాలిబొట్టు లేదు, చిన్న గొలుసు కూడా లేదు. తల్లి ప్రేమ ఎంత నిస్వార్థమైందో ఇలాంటి ఎన్ని నిజమైన స్టోరీలు చెప్పినా కూడా అస్సలు సరిపోవురానన్న. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి నువ్వు కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఉరికచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. జ్వరమచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా. ఇంట్లో దేవతను పెట్టుకొని నిజమైన ప్రేమకి ప్రతిరూపాన్ని పెట్టుకొని బయటెవరి కోసమో ఏ అమ్మాయి కోసమో వ్యాలంటైన్స్ డే అని, చాక్లెట్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని చాక్లెట్లు పట్టుకొని, బొకేలు పట్టుకొని, టెడ్డీ బేర్లు పట్టుకొని, కేకులు పట్టుకొని ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం ఎందుకురా నాన్న మనం వెళ్ళడం? గుర్తు పెట్టుకోండిరా పిల్లలు, ప్రపంచం లోపల నిస్వార్థంగా మన నుంచి ఏం ఆశించకుండా ఎప్పుడు మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులేరనన్న. ఫస్ట్ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని నెక్స్ట్ బయట వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించండి. మీలో చాలా మంది అనొచ్చు, సార్ మాకు మా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం సార్, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం, ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మేము అస్సలు తట్టుకోలేం, ఫ్యూచర్ లో నేను చాలా ప్లానింగ్స్ వేసుకున్నా సార్, మా డాడీని ఇలా చూసుకుందాం, మా మమ్మీని ఇలా చూసుకుందాం అని నేను చాలా ప్లాన్లు కూడా వేసుకొని ఉంచుకున్నానని చాలా మంది స్టూడెంట్స్ చెప్పొచ్చు. గుర్తు పెట్టుకోండి పిల్లలు, మన దగ్గర ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైన మనం ఆ ప్రేమని వాళ్ళపైన చూపించకపోతే ఆ ప్రేమ అంతా వృధా అయిపోతుందిరా నాన్న. ఎందుకంటే మన వయసు పెరిగిన కొద్దీ మన తల్లిదండ్రుల వయసు కూడా పెరుగుతుంది. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని రన్న, నేను మా నాన్న కోసం ఎన్నో కలలు కన్నానన్న, ఇది చేస్తాను అది చేస్తాను, ఇంత బాగా చూసుకుంటానని. ఇప్పుడు మా డాడీ నన్ను ఏది అడిగితే అది ఆయన కోసం చేసే సిచ్యువేషన్లో నేను ఉన్నప్పటికీ కూడా మా నాన్న నాతో లేడు. ఇది నేను మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను నాన్న. లోపల మీకు తెలీదు మన తల్లిదండ్రులు మనతో లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది, అసలు ఆ లోటు ప్రపంచంలో ఎవరు తీర్చలేరు నాన్న. అందుకనే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి నాన్న. ఈ బొకేలు పట్టుకొని, గిఫ్ట్లు పట్టుకొని అమ్మాయిల వెనకాల తిరగడం మానేసేయండి. నిజమైన ప్రేమ ఏదైనా ఉందంటే ప్రపంచం లోపల అది కేవలం అమ్మా నాన్నది మాత్రమే. వాళ్ళ తర్వాతనే ఇంకెవరైనా. ఎస్పెషల్లీ నాన్నరా, అతని కష్టాన్ని ఎప్పుడు బయటికి చూపించడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లోపలనే దాచుకొని మన కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు నాన్న. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా నీ కోసం కష్టపడుతున్నాడు మీ నాన్న ఎక్కడో ఉండి. కుటుంబ భారం అంత మోస్తూ ఉంటావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటవు, నీ కన్నీరు కంటి రెప్ప దాటనివ్వవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న.